నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 ఇది డబల్ స్టార్ క్వశ్చన్ ఇది, ఓకేనా. షో దట్ ది 4 points show that the 4 points -6, 0, -2, 2, -2, 2, -2, -8, -2, -8 and 1, 1 are concyclic. 1, 1 are concyclic. Show that the 4 points -6, 0, -2, 2, -2, -8 and 1, 1 are concyclic. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఆల్రెడీ చెప్పాను కదా దీని గురించి. కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ద పాయింట్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ ది సేమ్ సర్కిల్ ఆర్ కాల్డ్ కాన్సైక్లిక్ పాయింట్స్. కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఏంటి? ద పాయింట్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ ది సేమ్ సర్కిల్, అంటే ఒకే సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్నింటిని కూడా మనం ఏమంటాం? కాన్సైక్లిక్ పాయింట్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మనకి సైకిల్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మినిమం 3 సరిపోతాయి. మనకి 3 పాయింట్స్ ఉంటే మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చి అవి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయడం అంటే ఈ 4 కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయి అని చెప్పేసి అని మనం ప్రూవ్ చేయాలి. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలంటే మనకి మినిమం 3 పాయింట్స్ ఉంటే సరిపోతుంది. 3 పాయింట్స్ ఉంటే ఆ 3 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వచ్చిన తర్వాత 4th పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ కూడా మనకు సర్కిల్ మీద ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాం? ఆ పాయింట్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాయింట్ ఆ సర్కిల్ మీద ఉండినట్టయితే కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవ్వాలంటే నథింగ్ బట్ ఏంటి? 0 = 0 అవ్వాలి. అంటే మనం ఈక్వేషన్ ఆఫ్ S = 0 అంటే x² + y² + ఇది సంథింగ్ మనకు వచ్చింది అనుకోండి, = 0. అదే కదా మన సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అంటే ఆ సర్కిల్లో మన XY వాల్యూస్ బదులుగా మనం ఈ 4th పాయింట్ ఏంటుందో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రైట్ సైడ్ 0 ఉంది కదా, ఇటువైపు 0 అవ్వాలంటే 0 = 0 అయితే 0 = 0 ఆల్వేస్ ట్రూ. దెన్ అంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని అర్థం. ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద ఉందని అర్థం. అర్థమైందా? సో ఈ 4 పాయింట్లు కూడా కాన్సైక్లిక్ పాయింట్స్ అని చెప్పేసి అని మనం వీ కెన్ సే దట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత 4th పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి 0 = 0 వస్తుందని చెప్పేసి మనం ప్రూవ్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దే ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. ఓకే, దెన్ నౌ సొల్యూషన్. ఓకే, సొల్యూషన్లో గివెన్ పాయింట్స్ ఆర్ given points are -6, 0, -2, 2, -2, -8 and 1, 1. Let required equation of the circle రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. జనరల్ ఈక్వేషన్ మనం అనుకుంటగా x² + y² + 2gx + 2fy + c = 0. దీంట్లో మనకి ఏమేం కావాలి? 2gx 2fy ప్లస్ అంటే gfc వాల్యూస్ 3 కావాలి. 3 వాల్యూస్ అంటే 3 అన్నోన్ వాల్యూస్ మనకు కావాలంటే మనకి 3 ఈక్వేషన్స్ కావాలి.
3 ఈక్వేషన్స్ కావాలంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 3 ఈక్వేషన్స్ కావాలంటే మనకి ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం 3 ఈక్వేషన్స్ని ఫామ్ చేస్తాం. ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం జిఎఫ్సి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ జిఎఫ్సి వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఓకేనా. నౌ ఈక్వేషన్ 1 passes through equation 1 passes through -6, 0. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, -6 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -6 2f ఇంటూ 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 6 స్క్వేర్ అంటే ఇదంతా 36 ప్లస్ 0. ఇదేమవుతుంది 2 ఇంటూ -6 ఎంత అవుతుంది, -12. 0 కాబట్టి మనం 0ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. -12g -12 ఇది 0 అయిపోతుంది. ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది ఈక్వేషన్ నెంబరు 2 అనుకోండి. అలాగే ఈక్వేషన్ 2 passes through -2, 2. ఈ సర్కిల్ దీని నుంచి పాస్ అవుతుందంటే అటువంటి దీన్ని సాటిస్ఫై చేయాలి. దీన్ని సాటిస్ఫై అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -2 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ -2 2f ఇంటూ 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇదంటే 4 -2 హోల్ స్క్వేర్ అంత 4 2 స్క్వేర్ అంటే 4 -2 ఇంటూ 2 -4 -4g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. 4 ప్లస్ 4 అంటే 8 4g 8 4g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే ఈక్వేషన్ 1 passes through ఇప్పుడు ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి. ఆ 2 పాయింట్లు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. -2 -8 అంటే కొంచెం కాల్కులేషన్ పెద్దగా ఉండదు, చెయ్యొచ్చు. ఇదన్నా తీసుకోవచ్చు. 1 అయితే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి 1 తీసుకోండి. లేదంటే -2 -8 తీసుకున్న ఆన్సర్ విల్ బి ద సేమ్. ప్రాబ్లం ఏంటంటే పాసింగ్ త్రూ 1, 1. ఇప్పుడు ఏమవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 1 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 2g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2 ప్లస్ 2g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ ఫాలో చేసాం. 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, జిఎఫ్సీలు వస్తాయి. జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి మనకి. ఓకే. ఇప్పుడు ఈ 2, 3, 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అవి మనం సాల్వ్ చేస్తే జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో ఈక్వేషన్ నెంబర్ 4లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేయండి. సాల్వింగ్ ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాం, 4 - 3 సబ్ట్రాక్ట్ చేయండి. ఈక్వేషన్ 4లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేయండి. 4 ఏంటి ఇచ్చాడు మనకి, దీన్ని ఆర్డర్లో కూడా రాయొచ్చు. 2g 2f ప్లస్ c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. అలాగే ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి, -4g ప్లస్ 4f ప్లస్ c ప్లస్ 8 -4g 4f
ప్లస్ సి ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబరు 3. సబ్ట్రాక్ట్ చేయండి. 4 మైనస్ 3 చేస్తే ఏమవుతుంది? ఇది ప్లస్ అవుతుంది, మైనస్, ఇది మైనస్, ఇది మైనస్. అదే ప్లస్ అయిపోతే ఏమవుతుంది? 6g మైనస్ 2f, ఈ రెండు క్యాన్సిల్. మైనస్ 6 ప్లస్ 2 ఎంత అవుతుంది? మైనస్ 8 ప్లస్ 2 ఎంత అవుతుంది? మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? కావాలంటే 2 కామన్ తీసేది. దీంట్లో 2 కామన్ తీసిస్తే 3g మైనస్ ఎఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అలాగే సాల్వింగ్ 3 and 2. ఈక్వేషన్ 3 and ఈక్వేషన్ 2. 3 మైనస్ 2 చేయండి. ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత? మైనస్ 4g 4f ప్లస్ సి ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత వచ్చింది మనకి? ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసి మైనస్ 12g ప్లస్ సి ప్లస్ 36. మైనస్ 12g ప్లస్ సి ప్లస్ 36. మైనస్ 12g ప్లస్ సి ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఇది మైనస్ అయిపోతుంది, ఈ రెండు క్యాన్సిల్. ప్లస్ 12 అంటే ప్లస్ 12 మైనస్ 4 ఎంత అవుతుంది? 8g. ఇది ప్లస్ 4f మైనస్ 36 ప్లస్ 8 అంటే ఎంత? మైనస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. 4 కామన్ తీసేచ్చు దీంట్లో. 2g ప్లస్ ఎఫ్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఓకేనా? ఇప్పుడు మనం 5ని 6ని సాల్వ్ చేద్దాం. 5ని 6ని సాల్వ్ చేయాలంటే ఏం చేస్తే 5ని 6ని యాడ్ చేస్తే డైరెక్ట్గా ఎఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, 5ని 6ని డైరెక్ట్గా యాడ్ చేస్తే ఎఫ్ క్యాన్సిల్ అయిపోయి మనకి జీ వాల్యూ డైరెక్ట్గా వస్తుంది. సో యాడింగ్ 5 and 6. యాడింగ్ 5 and 6. 5 ఎంత? 3g మైనస్ ఎఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3g మైనస్ ఎఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అండ్ 2g ప్లస్ ఎఫ్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. డైరెక్ట్గా యాడ్ చేస్తే 5g, ఇది ఈ మైనస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5g ఈజ్ ఈక్వల్ టు 10. దిస్ ఎంప్లాయిస్ g ఈజ్ ఈక్వల్ 10/5 అంటే 2. g ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చు. ఈ g వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ g ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో పెడితే c వాల్యూ వచ్చేస్తుంది. జీని దీంట్లో పెడితే c వాల్యూ డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి సబ్స్టిట్యూట్ g ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ g is equal to 2 in equation number 2. 36 12g plus c is equal to 0. 36 minus 12 into g anta 2 plus c is equal to 0. 36 minus 24 plus c is equal to 0. c is equal to anta avutundi? 36 minus 12 ante anta? 36 minus 24 ante anta? 12 అంటే మైనస్ 12. c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? మైనస్ 12. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12.
ఇప్పుడు ఏదో ఈక్వేషన్లో పెట్టండి జీసీ. ఈయన ఈక్వేషన్ నెంబర్ 3లో పెట్టచ్చు, ఈక్వేషన్ నెంబర్ 5లో పెట్టిన ప్రాబ్లం లేదు, 5 or 6లో పెట్టినా ఎఫ్ వాల్యూ మనకు వస్తుంది. సబ్స్టిట్యూట్ జీ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. సబ్స్టిట్యూట్ జీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. 5లో పెట్టినా 6లో పెట్టిన ప్రాబ్లం లేదు. 3g మైనస్ ఎఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. 3g మైనస్ ఎఫ్ మైనస్ 3 ఇది ఈక్వేషన్ నెంబర్ 5. దీంట్లో g ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 6 మైనస్ ఎఫ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 6 మైనస్ 3 ఎంత అవుతుంది? +3 అంతేనా. 3 మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఇప్పుడు జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అనుకోండి, లేదంటే ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ substitute g comma f and c in equation number 1. 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే అవుతుంది x² + y² + 2 ఇంటూ g వాల్యూ ఎంత? 2 వచ్చింది కదా, 2gx ప్లస్ 2f ఎంత వచ్చింది మనకి? 3. 2fy ప్లస్ సి ఎంత వచ్చింది? -12. డైరెక్ట్గా వేసేయండి. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x² + y² + 4x + 6y -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. 4x + 6y -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి మనం? 4th పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాటిస్ఫై అయితే వీ కెన్ సే ది 4 points ఆర్ కాన్సైక్లిక్. కాబట్టి సబ్స్టిట్యూట్ ది పాయింట్ -2, -8 ఇచ్చింది. -2, -8 in equation of the circle. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో పెడితే -2 హోల్ స్క్వేర్, y² అంటే 8² + 4 ఇంటూ -2 + 6 ఇంటూ 8 -12 ఈజ్ ఈక్వల్ టు 0. -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4, 8 8 = 64 -6 48 -12 ఈజ్ ఈక్వల్ టు 0. 64 -2 -8 కదా ఇది. -2 -8 -2 -8 అంటే ఇది -48 -48 అంటే -8 హోల్ స్క్వేర్ అనుకోవచ్చు. -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 8 అంటే -8 హోల్ స్క్వేర్ అంటే 64 -8 -48 -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది?
20, 68, 68. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. therefore given points are concyclic. hence proved. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఇది డబుల్ స్టార్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్. ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్. ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ which touches x-axis, which touches the x-axis at a distance of 3 units. At a distance of 3 units from the origin, from the 3 units from the origin, and making an intercept, and making an intercept, of length 6 units on the y-axis, of length 6 units on the y-axis. ఓకేనా, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ విచ్ టచెస్ ది x-axis at a distance of 3 units ఫ్రమ్ ది ఆరిజిన్ నుంచి 3 units డిస్టెన్స్లో టచ్ చేస్తుందంటే, x-axisని టచ్ చేస్తుందంటే కంపల్సరీ 2 సర్కిల్స్ రావాలి. ఆరిజిన్ నుంచి 3 units అంటే ఆరిజిన్ నుంచి ఇటువైపు 3 units, ఇటువైపు 3 units, 2 సర్కిల్స్ రావాలి. అండ్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ ఆఫ్ లెంత్ 6 units ఆన్ ది y-axis, అంటే y ఇంటర్సెప్ట్ ఎంత అనమాట, 6 units. నేను డ్రా చేస్తాను, డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో సొల్యూషన్లో x-axis, y-axis, ఈ x-axisని టచ్ చేయాలి. ఓకేనా, x-axisని టచ్ చేయాలి. అండ్ ఇంటర్సెప్ట్ ఎంత ఉండాలి, 6 units ఇంటర్సెప్ట్ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే సర్కిల్స్ ఏ విధంగా వస్తాయంటే, అంటే 3 units అంటే ఇది 3,0 అనుకోండి. ఇక్కడ 3 units ఆరిజిన్ నుంచి అన్నాడు కాబట్టి ఆరిజిన్ నుంచి ఇది కూడా 3 units కదా. డిస్టెన్స్ కెనాట్ బి నెగిటివ్ కాబట్టి ఇది -3,0 అంటే నథింగ్ బట్ అంటే 3 units. పాయింట్ వైజ్ -3,0 అని చెప్పేసి మనం చూపిస్తాం, కానీ ఈ డిస్టెన్స్ నెగిటివ్ ఉండదుగా, అంటే 3 units. కాబట్టి ఇదొక సర్కిల్ వస్తుంది, అలాగే ఇక్కడ సర్కిల్ వస్తుంది అనమాట. దీన్ని టచ్ చేయాలి, దీన్ని టచ్ చేసే సర్కిల్స్ ఏ విధంగా వస్తప్పుడు, అండ్ y ఇంటర్సెప్ట్ మనకి ఎంత ఉండాలి, 6 units ఇంటర్సెప్ట్ చేయాలి. దట్ మీన్స్ సర్కిల్ will be like this. దీని ఇంటర్సెప్ట్ చూడండి, ఇది లెట్ us say 6 units అని చెప్పేసి అనుకోండి. అలాగే ఇదొక సర్కిల్, డ్రా చేయొచ్చు విధంగా. ఈ విధంగా 2 సర్కిల్స్ వస్తాయి. ఇది కరెక్ట్గా ఇలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఒక చోట ఉంటే బాగుంటుంది.
ఈ విధంగా. కానీ ఈ విధంగా రెండు సర్కిల్స్ ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఇదొక సర్కిల్ అండ్ ఇదొక సర్కిల్. ఇది ఎంత అనమాట, ఈ డిస్టెన్స్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి, వై ఇంటర్సెప్ట్. ఇది మనకి ఎంత ఇచ్చాడు, 6 యూనిట్స్ ఇచ్చాడు. 6 యూనిట్స్ ఇచ్చాడు. ఈ రెండు సర్కిల్ యొక్క ఈక్వేషన్స్ కావాలి. అంటే ఇప్పుడు మనకి ఇందాకట్లాగా మనం జనరల్ ఈక్వేషన్ ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ టచ్ చేస్తుందంటే అర్థం ఏంటి, నథింగ్ బట్ ఈ సర్కిల్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుందని అర్థం, అలాగే ఈ సర్కిల్ దీని నుంచి పాస్ అవుతుందని అర్థం. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, జిఎఫ్సి వాల్యూస్. మనం అనుకున్న జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అల్టిమేట్గా మనం ఏం చేయాలి, జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. జిఎఫ్సి వాల్యూస్ మనం ఈ రెండు సర్కిల్స్ యొక్క అంటే మనకి వై ఇంటర్సెప్ట్ ఉంది కదా, వై ఇంటర్సెప్ట్ అంటే నథింగ్ బట్ ఏంటి, 2√f² - c. అలాగే ఎక్స్ ఇంటర్సెప్ట్కి ఫార్ములా ఏంటి, 2√g² - c. అర్థమవుతుందా? ఆ రెండు ఇన్ఫర్మేషన్లు అండ్ ఈ లైన్లు ఈ సర్కిల్స్ ఈ రెండు పాయింట్స్ నుంచి పాస్ అవుతాయి కాబట్టి దాని నుంచి ఒక రెండు ఈక్వేషన్స్ని మనం ఫామ్ చేసుకొని ఏది ఏమైనా మనం జిఎఫ్సి వాల్యూస్ ఇందాకట్లాగా జిఎఫ్సి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ మనం రాయాలి. రైటా? ఇప్పుడు లెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్. లెట్ required equation of the circle. Circle x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది దీని నుంచి పాస్ అవుతుంది, దీని నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ సర్కిల్ దీన్ని టచ్ చేస్తుంది కాబట్టి సర్కిల్ టచెస్ లేదంటే టచింగ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 3,0 అండ్ -3,0. కాబట్టి మనకి ఈ 3.0ని పెట్టండి, సబ్స్టిట్యూట్ చేయండి. 30ని సబ్స్టిట్యూట్ చేస్తే 3² + 0 + 2g × 3 + 2f × 0 + c = 0. దీని నుంచి మనకి ఏమొస్తుంది, 3² అంటే 9, 2g × 3 2g × 3 అంటే 6g + c = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అండ్ దీన్ని కూడా టచ్ చేస్తుంది కాబట్టి -3² + 0 2g × -3 2f × 0 + c = 0. కాబట్టి ఇది 9 -6g + c = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. గివెన్ one touches x-axis then x-intercept will be 0. x-intercept will be 0 అంటే x-intercept ఫార్ములా అంటే 2√g² - c. ఇది ఫార్ములా ఉంది మనకి 0. దిస్ ఎంప్లాయిస్ √g² - c = 0. దిస్ ఎంప్లాయిస్ g² - c = 0. దిస్ ఎంప్లాయిస్ g² = c.
జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్ 2 and 3లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ జీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి ఇన్ 2 and 3. 2లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమవుతుంది, అది 6g, సి బదులుగా జీ స్క్వేర్ పెడితే జీ స్క్వేర్ ప్లస్ 6g ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇది ఏ విధంగా రాయొచ్చు, దీన్ని g ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు g అని రాయొచ్చు. దిస్ ఇంప్లైస్ 0 అని రాయొచ్చు. దిస్ ఇంప్లైస్ g ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ g ఈజ్ ఈక్వల్ టు -3. అలాగే ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే జీ స్క్వేర్ మైనస్ 6g ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 2 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. g మైనస్ 3 హోల్ స్క్వేర్ ఓపెన్ చేసి చూసుకొని కావాలంటే, అండ్ g మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ g ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా, అంటే g వాల్యూ మనకి ఎంత వచ్చింది, 3 మైనస్ 3. సో జీని బట్టి మనము సి వాల్యూ ఎంత అవుతుంది, దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ సి ఈజ్ ఈక్వల్ టు 9. జీ వాల్యూ వచ్చింది మనకి, జీ ఎంత వచ్చింది మనకి, ప్లస్ ఆర్ మైనస్ 3. సి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 9 వచ్చింది. జీ వాల్యూ కూడా మనకు తెలుసు. దీని నుంచి మనకి జీ అని చెప్పొచ్చు, జీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3, రెండు వాల్యూస్. ప్లస్ 3 ఒకటి వచ్చింది, మైనస్ 3 వచ్చింది, కాబట్టి జీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. అండ్ గివెన్ లెంత్ ఆఫ్ y-intercept is 6 units. That means 2 root y-intercept formula ఏంటి, x-interceptకి 2 root g square minus c, y-interceptకి 2 root f square minus c is equal to 6. అంటే రూట్ f square minus c ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, 3. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఎఫ్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఎంప్లాయిస్ సి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసుగా 9, కాబట్టి ఎఫ్ స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఎంప్లాయిస్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8. దిస్ ఎంప్లాయిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 2. 18ని త్రూ రూట్ 2 కింద రాయొచ్చు కదా, 3 రూట్ 2 కింద రాయొచ్చు. ఇప్పుడు మనకి ఎఫ్ వాల్యూ వచ్చేసింది, y వాల్యూస్ వచ్చేసింది. ఎఫ్ ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 3, g ప్లస్ ఆర్ మైనస్ 3, ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 2. సబ్స్టిట్యూట్ GFC ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఫర్ రిక్వైర్డ్ ఈక్వేషన్స్. సబ్స్టిట్యూట్ g, f, c ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g అంతా ప్లస్ ఆర్ మైనస్ 3, 2gx ప్లస్ 2f అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 2 ప్లస్ c ఎంత వచ్చింది మనకి, c ఈజ్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. 2gx 2fy ఇదేమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 6x ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 2 6 రూట్ 2 ప్లస్ ఆర్ మైనస్ 6 రూట్ 2 వై ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి ప్లస్ తీసుకొని ఒకసారి
మైనస్ తీసుకోండి రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 13. అలాగే 14th క్వశ్చన్ కూడా షో దట్ ది పాయింట్స్. ఇది కూడా ఇంపార్టెంట్ సింగిల్ స్టార్ క్వశ్చన్స్. ఇవి కూడా నేను క్వశ్చన్స్ రాస్తాను, మీరు ఆల్రెడీ దీన్ని చెప్పాను కాబట్టి ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సింగిల్ స్టార్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 14 సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇది మనం ఆల్రెడీ చెప్పాను షో దట్ ది పాయింట్స్. ఇది నేను సాల్వ్ చేయట్లేదు, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. షో దట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. షో దట్ ది పాయింట్స్, show that the points 1, 2, 3, -4, 5, -6 and 19, 8 are concyclic and equation of the circle, and find the equation of the circle on which they lie, and find the equation of the circle which they lie, on which ఏం లేదు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆన్ విచ్ దే లై అంటే మనం ముందు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేస్తాను కదా. ఈ 4 కూడా కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయగలం. కాబట్టి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతే అది కాన్సైక్లిక్ అని ప్రూవ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి సేమ్ క్వశ్చన్ 14 మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దీని గురించి అదొకటి. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఇది కూడా సింగిల్ స్టార్ క్వశ్చన్. ఇది షో దట్ ది పాయింట్స్ కాన్సైక్లిక్ పాయింట్స్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ దే లై. ఇది కూడా పాయింట్స్ రాస్తున్న సేమ్ 9, 1, 7, 9, -2, 12, 6, 10. Prove concyclic points. సేమ్ క్వశ్చన్ ఇది కూడా. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ దీని గురించి మనం ఆల్రెడీ ఈ మోడల్ చెప్పేసాం కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కూడా రాసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ of the circle. Find the equation of the circle passing through the points. Through the points. Into the 5, 7, 8, 1, 1, 3 చేయొచ్చు కదా. దీంట్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అంటే ఇది. ఇప్పుడు షో దట్ ది కాన్సైక్లిక్ పాయింట్స్ అన్నాడు కదా, ఆ క్వశ్చన్ ఇది వన్ ఆఫ్ ది పార్ట్. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అని ప్రూవ్ చేస్తాం కదా. వన్ ఆఫ్ ది పార్ట్ ఇది 3 సర్కిల్ నుంచి 3 పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం అంటున్నాడు. అంతే. అంటే ఏం చేస్తాం, జనరల్ సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకుంటాం. దీని నుంచి పాస్ అవుతుందంటే ఒక ఈక్వేషన్, దీని నుంచి పాస్ అవుతుందంటే ఒక ఈక్వేషన్, దీని నుంచి పాస్ అవుతుందంటే ఒక ఈక్వేషన్. 3 ఈక్వేషన్లు వస్తాయి. 3 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే జిఎఫ్సీలు వస్తాయి. జిఎఫ్సీని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1లో ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ విల్ బి ద సేమ్. ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్. సో దట్ ది 4 కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫర్ ది సైకిల్స్ గివెన్ బై అండ్ ఫైండ్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఇది కూడా ఆల్రెడీ చెప్పాం, ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నో ప్రాబ్లం. ఎస్, అంతే. ఇంతవరకు నేర్చుకోండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఓకేనా? ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు సర్కిల్స్కి సరిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే.